కాంగ్రెస్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక కాకరేపుతుంది. సంజయ్ చేరికపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. జీవన్ రెడ్డికి మద్దతుగా భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. జిల్లాకు చెందిన జీవన్ రెడ్డికి కనీస సమాచారం లేకుండా సంజయ్ ను ఎలా చేర్చుకుంటారని వారు మండిపడుతున్నారు. మొన్నటి వరకు సంజయ్ కు వ్యతిరేకంగా పోరాడిన తమకు చెప్పకుండా పార్టీలో చేర్చుకోవడం ఏంటని అధిష్టానంపై సీరియస్ అవుతున్నారు. మరోవైపు జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం పడింది. జీవన్ రెడ్డి రాజీనామా చేయకుండా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక కాకరేపుతోంది. సంజయ్ చేరికపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. జీవన్ రెడ్డికి మద్దతుగా భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. జిల్లాకు చెందిన జీవన్ రెడ్డికి కనీస సమాచారం లేకుండా సంజయ్ ను ఎలా చేర్చుకుంటారని వారు మండిపడుతున్నారు. మొన్నటి వరకు సంజయ్ కు వ్యతిరేకంగా పోరాడిన తమకు చెప్పకుండా పార్టీలో చేర్చుకోవడం ఏంటని అధిష్టానంపై సీరియస్ అవుతున్నారు. మరోవైపు జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం పడింది. జీవన్ రెడ్డి రాజీనామా చేయకుండా మంత్రాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేయడంపై ఇటు స్థానిక నేత అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాత్రి తెలిసినప్పటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు రాజీనామా తనకు తెలియకుండా ఎమ్మెల్యేను చేసుకోవడంపై మాత్రం అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర నిరాశతో ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. దీనికి గాను ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసే యోచనలో కూడా మాకు జీవన్ రెడ్డి ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అంటే అక్కడే ఉన్న స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే అక్కడ జీవన్ రెడ్డితో సహా మొత్తం పూర్తి స్థాయిలో మాత్రం జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం అధిష్టానం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు రాజకీయ ఉద్దండులుగా ఉన్న మొత్తానికైతే జీవన్ రెడ్డిని చెప్పకుండా సంజయ్ని చేర్చుకోవడంపై మాత్రం ఇటు స్థానిక నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు సుదీర్ఘ కాలంగా కూడా రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి ఇటు గత కొంతకాలంగా కూడా సంజయ్ కి జీవన్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇటు దాదాపు 2014లో కూడా పూర్తిస్థాయిలో ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గెలిచినప్పటికీ కూడా ఇటు కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కూడా ఆ పార్టీ వీడకుండా అదే విధంగా ఉంది. 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అతను పార్టీల్లో కొనసాగుతూ ఉన్నారు. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ కు రావాలని ఆహ్వానించినప్పటికీ కూడా జీవన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. అదే పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉన్న అతను రాజకీయ భవిష్యత్ మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పేసి కడాఖండిగా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే అదే విధంగా అప్పటి నుంచి కూడా పార్టీలో కొనసాగుతున్న ఆయనను ఎలాంటి విషయం చెప్పకుండా దాదాపు ఈ జిల్లాలో కీలక నేతగా ఉన్న రాష్ట్రంలోనే కీలక నేతగా పేరొందిన జీవన్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యేను చేర్చుకోవడంపై మాత్రం చెప్పకుండా చేర్చుకోవడంపై మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలిసిందైతే దీనికి గాను ఆ అధిష్టానం నుంచి కూడా జీవన్ రెడ్డికి ప్రస్తుతం రాజీనామా యోచనలు ఉన్న జీవన్ రెడ్డిని మాత్రం బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే అక్కడ చేరుకున్న నేతలు మాత్రం ఆ ఇన్నేళ్ల చరిత్ర ఉన్న పార్టీని పట్టుకొని ఉన్న వారిని కూడా పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్న జీవన్ రెడ్డిని కాదని పార్టీలోకి మొన్నటి వరకు వ్యతిరేకంగా ఉన్న అతన్ని ఎట్లా చేసుకుంటారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపై జీవన్ రెడ్డి కూడా అధికారికంగా ఎలాంటి స్పందించకపోయినప్పటికీ కూడా దాదాపు కార్యకర్తల నిర్ణయం మేరకే తాను భవిష్యత్ ఆలోచన చేస్తానని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా పార్టీని పట్టుకొని ఉంటానన్న జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో
ఆ పార్టీలో ఉండి మాత్రమే కొట్లాడతానని చెప్పేసి కూడా స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా లేదా అంటే ఈ అధిష్టానం ఉద్యోగించే ప్రయత్నం చేస్తే సర్దు మనిగే ప్రయత్నం చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ మొత్తానికైతే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక మాత్రం జగిత్యాల రాజకీయాల్లో మాత్రం ఒక పెను సంచలనంగా మారిందని చెప్పచ్చు. అయితే సంజయ్ అకస్మాత్తుగా ఒక సింగిల్ గా వెళ్లి రేవంత్ రెడ్డి సమక్షంలో చేయడంపై మాత్రం స్థానిక నేతలు ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నుంచి ఈ సంజయ్ చేరికను మాత్రం స్థానిక కాంగ్రెస్ నేతలను మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి చెప్పవచ్చు. అయితే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న విషయం మాత్రం జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వనట్టు కూడా తెలుస్తుంది. అయితే అధిష్టానం చెప్పే ప్రయత్నంలో విజయించే ప్రయత్నంలో వెనుకంజ వేస్తారా లేకపోతే ఏ నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం సాయంత్రం వరకు తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. సందీప్ గోపి, అంటే జీవన్ రెడ్డి కొంతమేర మనస్తాపానికి గురయ్యారని తెలుస్తుంది. అంటే చెప్పకుండా చేర్చుకోవడమే ఆ రీజన్ అయి ఉండొచ్చా లేకపోతే వేరే ఇతర కారణాలు ఉండొచ్చా? దాదాపు సందీప్ అయితే మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డితో 2014 ఏదైతే తెలంగాణ ఆవిర్భావం అయినప్పటి నుండి కూడా జీవన్ రెడ్డితో పాటు సంజయ్ కుమార్ ఇద్దరికి కూడా రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో ఇటు కవిత ఈ సంజయ్ ని రంగంలోకి దించిందా అని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. అప్పటి నుంచి కూడా కవిత పూర్తిగా సంజయ్ ని ముందు వేస్తూ కూడా అతను ఎక్కడ కూడా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏ అసెంబ్లీ స్థానం కూడా పూర్తి స్థాయిలో పట్టుబట్టకుండా ఉన్న కవిత బీసీలపై మాత్రం దృష్టి పెట్టి జీవన్ రెడ్డిని మాత్రం ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటి నుంచి కూడా రాజకీయ ప్రత్యర్థులు ఉన్న వారు ఇటీవల కూడా జరిగిన పరిణామాల దృష్ట్యా కూడా దాదాపు 2 నెలల క్రితం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా కనిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను కూడా అసలు దాన్ని రాజకీయంగా కౌన్సిలర్ పదవి నుంచి తప్పించాలని కూడా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇప్పుడు అతనే పార్టీ మారని చెప్పేసి కూడా నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా గత వారం రోజుల క్రితం కూడా ఇటు జీవన్ రెడ్డితో పాటు సంజయ్ కుమార్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అయితే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలెక్టర్ ఫిర్యాదు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళపై టార్గెట్ లేదని చెప్పేసి కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా జీవన్ రెడ్డిపై కలెక్టర్ కు ఫిర్యాదు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి వారం రోజుల్లో క్రితం కూడా వీరు రాజకీయంగా పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుని ఒకరిపై ఒకరు మండిపడ్డ పరిస్థితి ఉంది. అయితే అకస్మాత్తుగా నిన్న రాత్రి జగిత్యాల నుంచి వెళ్లిన సంజయ్ కుమార్ అకస్మాత్తుగా ఇటు రేవంత్ రెడ్డి సమక్షంలో జీవన్ రెడ్డికి సమాచారం లేకుండా చేరికపై మాత్రమే ఇటు జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తానికైతే రాజకీయంగా కూడా వీరు ఒకరిపై ఒకరు దూషించుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ చేరిక బాధ మాత్రం సంక్లిష్టంలో ఉన్న జీవన్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో సాయంత్రం వరకు చెప్పే ఆలోచనలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సందీప్ రైట్, థ్యాంక్ యూ గోపి.